ఉన్నారు. ట్యాక్స్ సంబంధించి నేను పెద్దగా ఎక్స్‌పెక్టేషన్స్ ఏమీ పెట్టుకోవట్లేదు. కానీ 3 ఇంపార్టెంట్ థింగ్స్ మీద నేను ఎక్కువగా ఆలోచన చేస్తా ఉన్నాను. ఒకటి డిఫెన్స్. ఈసారి డిఫెన్స్‌కి భారీ స్థాయిలో అలొకేషన్ అయితే ఉండబోతా ఉంది. డిఫెన్స్ సెగ్మెంట్‌కు సంబంధించి కూడా మీరు పెద్ద అనౌన్స్‌మెంట్లు చూడబోతా ఉన్నారు. ఎందుకంటే ఇండియా ఇక మీదట డిఫెన్స్ రిలేటెడ్ థింగ్స్‌లో ఒక ఎక్స్‌పోర్ట్ ఓరియెంటెడ్ కంట్రీగా మారడానికి ట్రై చేస్తా ఉంది. ఎందుకంటే ఇండియా చాలా విషయాల్లో ఎక్స్‌పోర్ట్ సంబంధించి కొంతవరకు వెనకబడిందని అనుకోవచ్చు. సో, ఇండియాకి ఇప్పుడున్న వన్ అండ్ ఓన్లీ న్యూ లేదా కొత్త ప్రోడక్టు ఎక్స్‌పోర్ట్ ఓరియెంటెడ్ ఇదివరకు ఐటీ, ఫార్మాలో మనం నంబర్ 1గా ఉన్నాం. కానీ ఇక మీదట డిఫెన్స్ రిలేటెడ్‌గా ఒక సూపర్ పవర్‌గా ఎదగడానికి భారీ స్థాయిలో ప్రణాళిక జరుగుతూ ఉంది. ఇదివరకు లాస్ట్ 3, 4 ఇయర్స్ నుంచి డిఫెన్స్ సెగ్మెంట్‌లో ర్యాలీ చూసాము. ఆ అలొకేషన్స్ అన్ని కూడా మనం గమనించాము. కానీ ఇక మీదట ఇంకా అగ్రెసివ్‌గా మీరు ర్యాలీని గమనిస్తారు డిఫెన్స్ సెగ్మెంట్‌లో. అదేవిధంగా రీసెంట్ టైమ్స్‌లో డిఫరెంట్ గ్లోబల్ అండ్ ఇతర సినారియోస్ వల్ల డిఫరెంట్ ఇష్యూస్ జరుగుతా